హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజిక్ కిచెన్. ఈరోజు కప్ కేక్స్ తయారు చేయడం చూద్దాం. ఇంట్లోనే చాలా ఈజీగా అంతే టేస్టీగా ఉండేలాగా తయారు చేసేసుకోవచ్చండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు కొలతలకి ఒక కప్ తీసుకోవాలి. కప్ అంటే నాకు 5 గుడ్లు పట్టినాయండి. అదే కప్తో పంచదార, అదే కప్తో వెన్న. ముందుగా వెన్న ఒక కప్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండర్తో అయితే బాగా వస్తుందండి. అలాగే కొంచెం కొంచెంగా పంచదార వేసుకుని బ్లెండ్ చేసుకుందాం. మొత్తం కలిసేంత వరకు పంచదార బ్లెండ్ అయిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. హ్యాండ్ బ్లెండర్తో అయినా సరే ఈజీగా చేసుకోవచ్చండి. మొత్తం కలిసేంత వరకు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు మైదా తీసుకోవాలి. ఆ మైదాలో ఒక కప్ మైదాలో బేకింగ్ పౌడర్ వేసుకోవాలి 2 స్పూన్స్. ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ 2 స్పూన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వల్ల ఎగ్ ఫ్లేవర్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మైదాకు బదులుగా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. కొంచెం కొంచెం వేసుకుంటూ జల్లించుకోవాలి. ఏమైనా మైదాలో పిండిలో ఉండలు ఏమన్నా ఉంటే కనుక వచ్చేస్తాయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. మొత్తం కలిసేంత వరకు ఇప్పుడు స్పాచులాతో కట్ అండ్ హోల్డ్ మెథడ్లో ఒకసారి కలిపిన తర్వాత ఈ కప్స్లో సకానికి వేసుకోవాలి. పొంగుతాయండి ఇవి, సకానికి వేసుకుంటే సరిపోతుంది. అలా ట్యాప్ చేస్తే సెట్ అయిపోతుందండి. అలా అన్నిటిలోకి వేసుకున్న తర్వాత ఓవెన్ 180 డిగ్రీలో ఫ్రీ హీట్ చేసుకోవాలి. ముందు కేక్ ఏదైనా సరే ఓవెన్లో ఫ్రీ హీట్ చేసుకోవాలి కదండి. ఫ్రీ హీట్ అయిన తర్వాత 25 మినిట్స్ పెట్టుకోవాలి కన్వెక్షన్ మోడ్లో. మనం ఇలా వేసుకునే ముందు ఫ్రీ హీట్లో పెట్టుకుంటే కప్స్లో వేసుకునే ముందు ఓవెన్ వేడెక్కుతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం పెట్టేసుకోవచ్చు. వెన్నతోనే కనబట్టి పిల్లలకు కూడా ఏం తేడా ఉండదండి. మైదా బదులు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ప్లేట్లోకి సర్దుకుని ఈ చాకో చిప్స్ మనకి ఏవి ఇష్టమైతే అవి ఆ చిప్స్ వేసుకోవచ్చు డెకరేషన్కి. డార్క్ చాక్లెట్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. లేదంటే బాదం జీడిపప్పు కూడా డ్రై నట్స్ అన్నీ వేసుకోవచ్చండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. ఇది ఓవెన్లో పెట్టేసుకుందాం. 25 మినిట్స్ తర్వాత చూసారా ఎంత చక్కగా వచ్చినాయో. చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఇంట్లో తయారు చేసుకున్నాయి.
ఒకసారి ట్రై చేసి చూడండి. ఇసుక పెట్టుకుని పాన్లో అయినా సరే చేసుకోవచ్చు, ఓవెన్ లేకుంటే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.